మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయించి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ఈ ఉదయకాలమున ప్రభు వారి సన్నిధానానికి చేరువచ్చిన మీ అందరికీ కూడా, ఆన్లైన్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? చాలా సంతోషము. దేవుని మహాకృపలో మనమందరము మరి ఒక దినము ప్రభు వారి యొక్క ముఖ దర్శనాన్ని చేసుకోవటానికి సజీవులుగా మనం ఉన్నందులకై దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, గడిచిన 2 దినములు రాజైన దావీదునకు ఉన్న ధైర్యము, ఆపదలలో శ్రమలలో ఆయనకున్న బలము దేవాతి దేవుడే. ఆ ఆపదల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క చెవులలో వచ్చేటువంటి ప్రార్థన, దేవుడు తన ఆలయములో తన సన్నిధిలో వినే ప్రార్థన ఎలా ఉండాలని నిన్నటి వేళ 7 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియచెప్పాను. ఈ రోజున మనము ఆ ప్రార్థనలు అనేటువంటివి మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి 3 రకాలైన సమాధానాలు ఈరోజు మనము నేర్చుకోవడానికి సిద్ధపడదాం. నిన్నటి వేళ దేవుని యొక్క చెవులలోనికి వచ్చి మనకు సమాధానమును ఇచ్చే ప్రార్థనలు ఎలా ఉంటాయో అనే విషయాన్ని 7 రకాలైన ప్రార్థనల గురించి నేర్చుకున్నాం మనము. ఈ రోజున దేవుడు ఆయన దగ్గర నుండి వచ్చేటువంటి సమాధానాలు ఏ రీతిగా ఉంటాయో మనం ఈ రోజున క్లుప్తంగా నేర్చుకుందాం. ఈ 28వ సంకీర్తనలో ఈ మొదటి వచనంలో రాజు అయినటువంటి దావీదు అంటూ ఉంటాడు, యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. ఏంటి ఈ మొదటి 28వ వచనములు, 28వ అధ్యాయములు మొదటి వచనములో కీర్తనల గ్రంథంలో ఆయన అంటున్నటువంటి మాట ఏమిటనంటే, దేవా యెహోవా, నేను నీకు మొర్రపెట్టుకుంటున్నానయ్యా, నా ఆశ్రయ దుర్గమా, నువ్వు మౌనముగా ఉండవద్దు. నువ్వు ఒకవేళ మౌనంగా ఉంటే అంటే అర్థం ఏమిటి? నువ్వు రెస్పాండ్ అనేటువంటిది అవ్వకపోతే, నేను నీకు మొర్రపెట్టుకుంటున్నప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే, నువ్వు ఊ అనో ఆ అనో అని అనకపోతే నేను సమాధిలోనికి పోయినోడు లాగా అయిపోతానయ్యా. అంతే కదా మరి. నువ్వు ఊ అనో లేకపోతే ఆ అనో అనాలి. నువ్వు అది అనకుండా ఇది అనకుండా నువ్వు మౌనంగా ఉండవు అనుకో, నేను ఎవరికి మొరపెట్టుకునేది? ఇక నా బతుకు సచ్చినోడితో సమానమే కదా. అది ఈ మాటలో దాగిన అర్థం. ఎంత అద్భుతమైనటువంటి వచనమో కదా ఇది. అంటే ఏమిటి? నేను నిన్ను ఆశ్రయముగా చేసుకున్నాను. నేను నిన్ను ఆశ్రయముగా చేసుకున్నప్పుడు తండ్రి, నా ఆశ్రయ దుర్గముగా ఉన్నటువంటి నీవు నేను ప్రార్థన అన్నటువంటిది చేసినప్పుడు నా ప్రార్థనకు నువ్వు విని ఏమాత్రమును కూడా సమాధానం అన్నటువంటిది ఇవ్వకపోతే నా పరిస్థితి బాగోదు కదా. కాబట్టి నీ నుండి నేనేం కోరుకుంటున్నానంటే, ప్రభువా, సమాధానమును కోరుకుంటున్నాను. ఏమిటి సమాధానాలు? బైబిల్ గ్రంథం అంతటిలో ప్రార్థనలు చేసినటువంటి వారి జీవితాల్లో పొందుకున్నటువంటి సమాధానాల్లో మొదటి సమాధానం ఏమిటనంటే ఎస్ అనేటువంటి సమాధానం. అంటే అర్థం ఏమిటి? అవును,
నేను చేస్తున్నాను, నేను విన్నాను, నీ ప్రార్థన నేను ఆలకిస్తున్నాను. ఇమ్మీడియట్లుగా దేవుడు ఓకే అని చెప్పేటువంటిది మనం చేసే ప్రార్థనలో మొదటి సమాధానం. మనందరికీ కూడా రాజు అయిన హిజ్కియా అనేటువంటి వ్యక్తి తెలుసు కదా. యెషయా గ్రంథము 38వ అధ్యాయం ఒకసారి తీద్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ హిజ్కియా గురించి ఒక విలువైనటువంటి మాటలు వ్రాయబడి ఉంటాయి. చూద్దాం ఒకసారి. ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నేను నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చింది, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. ఎంత క్విక్లీ ఆన్సర్ చూశారు. ఇది అర్థమవుతుందా మీకు వాక్యం? వెంటనే ప్రవక్తను పంపించాడు. ఎవరి దగ్గరికి? హిజ్కియా అనేటువంటి రాజు దగ్గరికి పంపించాడు. హిజ్కియా అనే రాజు దగ్గరికి పంపించి చెప్పిన మాట ఏమిటి అనంటే, నీవు మరణం అవుచున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో, నువ్వు చనిపోబోతున్నావు, ఇక నీకు ఇక లేదు, ఇక భూమి మీద ఇక నీకు బ్రతకటానికి ఆస్కారం లేదు. వెంటనే ఏమిటి అనంటే, ఈ మాట వినగానే హిజ్కియా చేసిన పని ఏమిటనంటే కన్నీళ్లు విడుచుచు దేవుని వైపు తిరిగి, దేవా, నేను ఎంత యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నో ఒకసారి చూసయ్యా, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ప్రభువారు వెంటనే ఏం చేశాడు? ఇప్పుడు చచ్చిపోతావు నువ్వు అన్నటువంటి వాడికి 15 సంవత్సరాల ఆయుష్ అనేటువంటిది గ్రాంట్ చేశాడు. అలాగనే యేసయ్య బ్రతికున్న కాలంలో గుడ్డివారైనటువంటి వారు, కుష్ఠరోగులుగా ఉన్నటువంటి వారు, యేసు ప్రభువా నన్ను కరుణించుము అని కేకలు అన్నటువంటిది వేసినప్పుడు వాళ్ళందరికీ ఇమ్మీడియట్లుగా దేవుడు రెస్పాండ్ అయిపోయి ఓకే అని వారిని స్వస్థపరిచిన దేవుడు. అంటే మనం చేసే ప్రార్థనల్లో దేవుడు మొదటిగా మనకిచ్చేటువంటి సమాధానం ఒక్కొక్కసారి ఆయనకిష్టమైనప్పుడు, ఆయన నచ్చినప్పుడు, ఆయన చిత్తము చొప్పున ఓకే అని ఇమ్మీడియట్లుగా హిజ్కియాకి ఇచ్చినట్లుగా వెంటనే మనకు స్వస్థతను, ఆశీర్వాదమును, దీవెనను ఏదంటే అది ఆయన ఇవ్వాలనుకున్నటువంటి దానిని ఇచ్చివేస్తాడు. ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏంటో తెలిసిన, దేవుడు దగ్గరకు వచ్చి మనం చేసే ప్రార్థనల్లో రెండవ రెస్పాండ్ ఏమిటి అని అంటే వెయిటింగ్ అంటాడు. వెయిట్ అంటాడు. నువ్వు ఎంతకాలమైనా సరే నువ్వు ప్రార్థన చేస్తున్నా సరే దేవుడు ఏమంటా ఉంటాడంటే, నేను చేస్తున్నాను కానీ ప్రభువా నువ్వు చూడట్లేదు ఏందయ్యా. మనం చాలామంది ప్రార్థనలు చేస్తుంటాం కదా, చేస్తున్నా సరే ఆ పని జరగతా ఉండదు మనకి. అది ఇంకా అలాగనే ఉంటుంది. నువ్వు ఒక అంశం అన్నటువంటిది పెట్టుకొని వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఏంది నేను ఎంతగానో మొరపెట్టుకుంటున్నాను, ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను, అది ఇంకా అలాగనే ఆగిపోయింది ఏమిటయ్యా. ఏది నీకు ఉత్తమమో అది దేవుడికి బాగా తెలుసు. ఏమంటాడు? యోబు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు పరిశుద్ధ గ్రంథంలో. యోబు గ్రంథము ఒకసారి తీయండి, 23వ అధ్యాయము. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. జాగ్రత్తగా వినండి ఇంకోసారి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను,
ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఒక పాట కూడా ఉంది, శోధింపబడిన మీదట సువర్ణము వలె నేను అవుతాను అని పాట కూడా ఉంది. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. దియా ప్రసాదరావు గారు పాడేటువంటి పాట అది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే శోధింపబడిన మీదట నేను సువర్ణంలాగా అవుతాడు. దేవుడు మనల్ని వెయిటింగ్లో పెట్టి శోధిస్తూ ఉంటాడు. అబ్రహాముని తను మరి 75వ ఏట దేవాతి దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహామా రా. ఈ పిలుచుకున్న తర్వాత ఏమిటి, అతను వెయిటింగ్ చేస్తానే ఉన్నాడు. దేని కొరకు పిలిచాడు? పిలిచి ఏమన్నాడు? చూడు ఆకాశ నక్షత్రాలను చూడు, ఇసుక రేణువులను చూడు, అలాగ చూడు 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 అని చెప్పిన తర్వాత ఎంత చూస్తున్నా సరే ఆకాశ నక్షత్రాలు అంతే ఉండి, ఇసుక రేణువులు అంతే ఉండి, ఈయనకు మాత్రం సంతానం కలగట్లేదు. మళ్ళా 85వ ఏట మళ్ళా దేవుడు వచ్చాడు. అబ్రహామా నీ బహుమానం అత్యధికమగును అని అన్నాడు 15వ అధ్యాయంలో. ప్రభువా నువ్వు నాకు ఎన్ని బహుమానాలు ఇస్తే ఏమిటి నాయన, ఇప్పటికే నాకు గొడ్లున్నాయి, పశువులున్నాయి, పనివారు ఉన్నారు, బంగారం ఉంది, వెండి ఉంది, ఇవన్నీ నేనేం చేసుకోను కదా. వీటన్నిటిని అనుభవించేటువంటి వారసుడు లేకుండా వీటన్నిటిని నేనేం చేసుకునేదయ్యా. నువ్వు నాకు బహుమానములు అత్యధికమైన బహుమానాలు ఇస్తానంటున్నావు, కానీ ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా నేనేం చేయగలను. నాకు ఇవి కాదు ముఖ్యమైనది, నాకు కుమారుణ్ణి, నీ బహుమానం నీకు నిత్యముగా ఇస్తాను అని అన్నాడే కానీ ఇయ్యలేదుగా 85వ ఏట కూడా. ఆఖరికి 99వ సంవత్సరంలోకి అడుగు పెట్టినప్పుడు దేవుడు మరలా ప్రత్యక్షమై అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు, అబ్రహాం అయ్యా మీరు నన్ను దాటిపోవద్దు, నన్ను మాత్రం వదిలిపెట్టేసి వెళ్ళిపోవద్దు, నేను మీ కొరకు ఆహారం తీసుకొస్తాను, భోజనం చేసి వెళ్ళండి అని అప్పుడప్పుడు వెళ్ళి మంచి కోడెను పిండి పిసికి అసలు పాలు వెన్న ఇవన్నీ కూడా రెడీ చేసి తీసుకొని వచ్చి దేవుడికి భోజనం పెట్టి. మీకు ఇప్పుడు ఒక విషయం చెబుతున్నా, మీకు ఎప్పుడైనా సరే పని జరగాలంటే అట్టాని పాదిరి గారిని చూసి అట్టాని పెడతారు, ఓకేనా. ఎప్పుడైనా మీకు పని జరగాలంటే మీకు ఆగిపోయింది పని జరగట్లేదు అని అంటే ఎవరు తక్కువ తినేటువంటి వాళ్ళు, లేకపోతే మాకులాగా పెట్టమెతుకులు తినేవాళ్ళు కాదు, బాగా తినే పాస్టర్ గారిని పిలిచి అన్నము కడుపు నిండా భోజనం పెట్టి, కడుపు నిండా ఆయనకు చేతి నిండా కానుక పెట్టి మంచి దీవెనలు తీసుకోండి. అప్పుడు ఆగిపోయినవన్నీ కూడా వెంటనే దేవుడు కూడా తట్టుకోలేకపోయాడు అబ్రహాం పెట్టిన విందుకి. అన్ని సంవత్సరాలు ఆగి 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 ఉన్నటువంటి ఆ ఆశీర్వాదం దేవుడు కడుపు నిండా తిన్న తర్వాత కడుపు నిండా ఆశీర్వాదాలు ఇవ్వటం స్టార్ట్ చేసి, మీదటికి ఈ సంవత్సరానికి ఇదే రోజుల్లో నీకు కుమారుడు పుడతాడు. మనల్ని దేవుడు శోధిస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు. ఈ పరీక్ష కాలములో ఆయనకు కావలసిన విధానంలోనూ కావాలి. ఎందుకు ఆయన వెయిటింగ్లో పెడతాడో తెలుసా? ఆయన ఎందుకు వెయిట్ అని అంటాడు అని అంటే, నీవు నేను మన అందరం కూడా సువర్ణములాగా మారటాను. సువర్ణం అంటే బంగారము. ఏ బంగారము? మేలిమి బంగారంలాగా నువ్వు బంగారానివే. కానీ దేవుడు ఏం కోరుకున్నాడంటే నువ్వు మేలిమి బంగారంలాగా మారాలి, 24 క్యారెట్ బంగారంలాగా నువ్వు మారాలి, అంత శుద్ధ సువర్ణంలాగా నువ్వు అవ్వాలి, ఆయనకు నచ్చిన లైఫ్ నీలో రావాలి. అది వచ్చేంత వరకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే వెయిటింగ్ నాయన, వెయిటింగ్. కాబట్టి మనం ప్రార్థన చేస్తుంది వింటలేదు అని అనుకోవద్దు ఆటయాన, దేవుడు ఆలకించటం లేదు అని అనుకోవద్దు ఆటయాన. దేవుడు కోరుకున్న మనసు, దేవుడు కోరుకున్నటువంటి రూపము, దేవుడు కోరుకున్నటువంటి హృదయము నీ దగ్గర పరిపూర్ణంగా వచ్చేంత వరకు కూడా నువ్వు ప్రార్థించేటువంటిది. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఉండి నన్ను కోటీసుని చేయయ్యా అని కూడా ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా. ఉండి నన్ను కోటీసుని చేయయ్యా, నాకు ఇంటి నిండా బంగారం ఇయ్యయ్యా. ఎలాంటి వ్యర్థమైన ప్రార్థనలకు అసలు దేవుడు నో అనే చెబుతారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు నిన్ను ఆపుతూ ఉన్నాడు, జరగట్లేదని మాత్రం నువ్వు అనుకోవద్దు. దేవుని కొరకు నిరీక్షణతో కనిపెట్టుకోవాలి.
దేవుని కొరకు, ఆయన కార్యాల కొరకు ఎప్పుడు కూడా నిరీక్షణతోనే ఎదురు చూడాలి. నిరీక్షిస్తూ ఉన్నప్పుడే మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతాలని చేస్తాడు, ఆశ్చర్య కార్యాలను చేస్తాడు. అందుకనే ఇశ్రాయేలు గోత్రానికి మొత్తానికి కూడా గోత్రకర్తగా ఉన్నటువంటి ఏంటి మరి అబ్రహామునకు దేవాతి దేవుడు ఇస్సాకును అనుగ్రహింపచేశాడు. ఇస్సాకుని అనుగ్రహింపచేశాడు. అతని యొక్క నిరీక్షణ వ్యర్థము కాలేదు. మూడవ విషయం ఏంటంటే దేవుడు నో అంటాడు. మనం ఎంత భక్తి పరులమైనా సరే, ఎంత ప్రార్థనా పరులమైనా సరే, మనం ఎంత గొప్ప విశ్వాసులమైనా సరే, ప్రియులారా, ఎటువంటి వారమైనా సరే దేవుడు చెప్పేటువంటి సమాధానాల్లో మూడవ సమాధానం ఏమిటంటే నో అని మొఖాను కొట్టినట్టుగానే చెప్పేస్తాడు దేవుడు. అదేంటి అయ్యగారు? అది కూడా మనకు మంచిది. ఏమిటంట, మనందరికీ కూడా పరిశుద్ధుడైనటువంటి పౌలు గురించి బాగా తెలుసు కదా. పరిశుద్ధుడైన పౌలు గురించి తెలియనటువంటిది ఏమున్నది? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనము వరకు నేను చదువుతాను, విందాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాడు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును అంటాడు. ఎవరైనా బైబిల్ గ్రంథం అంతటిలో క్రొత్త నిబంధన ఉంటే క్రొత్త నిబంధనలో 13 పుస్తకాలు రాసిన ఆయన పరిశుద్ధుడైన అపోస్తులుడైనటువంటి పౌలు. ఆయన చేసినటువంటి బోధ మామూలు బోధ కానే కాదు. అంత గొప్ప పత్రికలు రాశాడు. ఒక్కొక్క పత్రికను మనం అర్థం చేసుకోవాలంటే మన మేధస్సు జరిపారు. అంత భక్తిపరుడు, అనేక సంఘాలను కట్టినోడు ఆయన. మరి ఉన్నతమైనటువంటి దేవుని కొరకు అతసాక్షి అయినటువంటి వాడు, ప్రాణాలే పెట్టినవాడు దేవుడి కొరకు. ఆయన ప్రభువుని అడుగుతున్నాడు, దేవా ఇదిగో నాయన ఈ ముళ్ళు తీసేయి అని 3 సార్లు ప్రార్థన చేశాడు. మరి ఎంత భక్తిపరుడే, ఎంత ప్రార్థనాపరుడే, వింటున్నారా? ఎంత భక్తిపరుడే, ఎంత ప్రార్థనాపరుడే. మరి ఆయన ప్రార్థన ఎందుకు దేవుడు ఆలకించలా? అంటే ఆయన భక్తిలో లోపమా? ఆయన ప్రార్థనలో లోపమా? ఆయన దైవజనుడు కాదా? ఆయన భక్తిలో లోపము లేదు, ఆయన ప్రార్థనలో లోపము లేదు, ఆయన దైవజనుడే. కానీ ఎందుకు అతన్ని ఆపాల్సి వచ్చింది? కారణం ఏమిటి? ఈ రోజున మనం అదే అర్థం చేసుకోవాల్సిన విషయం. దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించకపోవటం కాదు, ఆయనకంట విశేషమైనటువంటి ఆధిక్యతలు అనేటువంటివి ఉన్నాయి. దానిలో ఏమిటి అనంటే మానవుడి యొక్క నేచర్, గుండెలో ఉండే నేచర్ ఏంటంటే ఆ విశేషమైనటువంటి ఆధిక్యతలు అనేటువంటి వాటిని చూసినప్పుడు, ఆ జ్ఞాన సంపత్తిని చూసినప్పుడు పౌలు యొక్క గుండెల్లో ఏ బుద్ధి కలిగిద్ది అని అంటే నాకంటే గొప్పవాడు ఎవడో అనే ఫీలింగ్ లోపల వచ్చేసి సాతాను లాగిద్ది, పౌలా ఎంత గొప్ప సేవ చేస్తున్నావయ్యా నువ్వు, ఎంత గొప్పోడు అయ్యా నువ్వు అనే ఈ అహం అనేటువంటిది మన గుండెల్లోనికి ఎప్పుడైతే వస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా మనం ఏమైపోతామంటే దేవునికి దూరం అయిపోతాం. అందుకని ఈ ముళ్ళు పెట్టాడు దేవుడు. ఈ ముళ్ళు పెట్టినప్పుడల్లా ఏం చేసిద్ది? ఈ ముళ్ళు మనల్ని గుచ్చినప్పుడల్లా మనకు నొప్పి వస్తూ ఉంటుంది. అర్థమైందా? నొప్పి వచ్చినప్పుడు వెంటనే నీ నోట్లో నుంచి ఏం మాట వచ్చింది? కాలుకి ఎదురు దెబ్బ తగలగానే ఏమంటావు? అమ్మా అంటావు కదా. లేకపోతే నీ అంత అసలు ఆ భూప్రపంచంలో నా అంత గొప్పోడు లేడురా అన్నట్టుగా నడుచుకుంటూ పోతా ఉంటావు. అసలు నా అంత ఆనందకరమైన వాడు లేడు అన్నట్టుగా. ఎప్పుడైతే ఆ ముళ్ళు దేవుడు ఆ చురక అనేటువంటిది మనకు పెడతాడో ఆ చురక వలన మనం వెంటనే దేవా అయ్యా ఏసయ్యా అన అది అంటం కొరకే, మనం అహంకారంతో ఉండకుండా ఉండుట కొరకే దేవాతి దేవుడు ఏంటి అని అంటే మనకు
ఆ విధమైన ఆన్సర్ ఇస్తాడు. నో అనే ఆన్సర్ని ఇస్తాడు. అందుకనే నో అన్న తర్వాత దేవుడు ఏమన్నా వదిలేశాడా? వదిలేయలా. నా కృప నీకు చాలును. నువ్వెప్పుడు బలహీనుడుగా ఉంటావో నా బలము నీకు తోడుగా ఉంటుంది, నా శక్తి నీకు తోడుగా ఉంటుంది పౌలా. కాబట్టి దేవుడు మనల్ని ఏ రీతిగా కూడా వదిలిపెట్టేవాడు కాదు. మనకు నో అన్నాడు అని అంటే ఏదో దేవుని కృప నాకు తోడుగా ఉండబోతుంది, నాలో ఏదో ఆయన మరి చెయ్యకూడదు అనేటువంటిది ఆయన చిత్తమై ఉన్నది అని అనుకొని మనం సంతృప్తికరంగా ముందుకు సాగుతూ మన బలహీనతల యందే మనం సంతోషంగా ఉండాలి. బలహీనతలు వచ్చినప్పుడు, రాగం వచ్చినప్పుడు, నాకు ఉంది బలహీనత, నీకు ఉంది బలహీనత, అది తీసేయమని దేవుడిని అడుగుతా ఉన్నా సరే దేవుడు ఆ బలహీనతలు మన ఇంట్లో ఉంచుతాడు, మన జీవితంలో కూడా ఉంచుతాడు. కారణం ఏమిటి అని అంటే ఆయన కృపను మనం అర్థం చేసుకోవాలి.